జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి పిలుపు నినాదం ఒకసారి మనం అది చూసి మన డిబేట్ స్టార్ట్ చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. ఏపీ బై బై వైసీపీ ఒక నినాదం. ఈ నినాదం తాలూకు అర్థం, ఒక నినాదం బయటికి వచ్చిందంటే అదేదో చప్పట్లు కొట్టించుకోవడానికో, ఒక నినాదాన్ని చెప్తే అది జరిగిపోదు. ఒక నినాదం తాలూకు ముఖ్యోద్దేశం అది బయటికి రావాలంటే చాలా చలనం తర్వాత, గొడవల తర్వాత, చాలా నలిగిన తర్వాత ఒక నినాదం వస్తాయి. చాలా భావగర్భితమై ఉంటుంది. ఈ హలో ఏపీ బై బై వైసీపీ అంటానికి చాలా తేలిగ్గా రాలేదు. చాలా మదనం. ప్రజలందరూ బాధపడి అసలు ఇలాంటి ప్రభుత్వం కావాలా వద్దా అని అందరిని నలిగిన తర్వాత ఆ నినాదం బయటకు వచ్చింది. అది నా నుంచి వచ్చిన నినాదం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వచ్చిన నినాదం. సో హలో ఏపీ బై బై వైసీపీ బై బై జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ఒక్క స్లోగన్, ఈ ఒక్క పిలుపుని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం ఒక 11 సీట్లు ఇచ్చి పంగనామాలు పెట్టి మీరు చేసిన చాలు, మూల కూర్చోండి అని కూర్చోబెట్టేశారు. ఇక నిన్నటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. మరి 100 రోజుల తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ స్లోగన్ పిలుపుని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, వైసీపీలో ఉన్న నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్సు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ క్యాడర్ అందరూ కూడా చాలా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. దాన్ని బాగా తలకెక్కి చేసుకుని వాళ్ళు బాయ్ బాయ్ జగన్ అని అంటున్నారు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే మనం చూసాం